ఊరుకొండ మండలం గొల్లెంతపాలెం మరియు గరగలంపాలెం గ్రామాల్లో పాస్బుక్లు పట్టదారు పాస్బుక్లు రైతులకు అందజేయడం అనే కార్యక్రమం ఇక్కడ ఎమ్మెల్యే గారు డాక్టర్ బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ గత ప్రభుత్వం ఏదైతే జగన్ గారు ఫోటోని ముద్రించుకుని పాస్బుక్లు ఇచ్చారో దానికి భిన్నంగా రాజముద్రతో అనేక సెక్యూరిటీ ఫీచర్స్తో ఇవాళ కొత్త పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం పరంగా మనకి ఈజీఆర్ఎస్లో కానివ్వండి గ్రీవెన్స్ ద్వారా అత్యధిక ఏవైతే అర్జీలు ఉన్నాయో అవి రెవెన్యూ సంబంధించి రీసర్వేలో జరిగినటువంటి పొరపాట్ల గురించి అత్యధికంగా వస్తుందని చెప్పేసి ఒక అంచనా ఉంది. దాన్ని త్వరితగతిన ఏ విధంగా ఈ సమస్యలు తీర్చాలని చెప్పేసి ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరలో కొత్త యాప్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎంఆర్ఓలు గారు తహసీల్దార్ గారు కానివ్వండి వాళ్ళకి ఈ ఏవైతే ఇప్పుడు ఉదాహరణకి ఈ గ్రామంలో దాదాపు 888 ఖాతాలు ఉన్నాయండి. అందులో దాదాపు 215 ఇంకా మన పాస్బుక్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే దాంట్లో అనేకమైనటువంటి జాయింట్ ఎల్పిఎంలు కానివ్వండి, లేకపోతే సరిహద్దులు తగాదాలు కానివ్వండి, అన్ని కూడా ఇందులో కనిపిస్తున్నాయి, కంప్లైంట్లు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవి అంటే దాదాపు 30% మనం ఇచ్చే ఈవేళ ఈ గ్రామంలోనే 30% ఖాతాల్లో మనకి పొరపాట్లు ఉన్నాయంటే ఆ రోజున రీసర్వే ఎలా జరిగిందని చెప్పేసి మీరు ఒకసారి చూసుకోవచ్చు, ఆలోచించుకోవచ్చు. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా త్వరలోనే మన ప్రభుత్వం ఇవన్నీ ఈ అంశాలు చాలా వరకు ఈ 215లో దాదాపు 150 జాయింట్ ఎల్పిఎంలోని అవన్నీ త్వరితగతిన తీసేయాలి, అవన్నీ పరిష్కరించాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉన్నామని చెప్పేసి ఈ రోజు మీకు అందజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.